నేను మా హస్బెండ్ డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తూ ఉంటాను. నా కోసం కాదు, ఆయన దుబారా ఖర్చు చేయకుండా ఉంటారని. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఆయనతో గొడవ పెట్టుకుంటూ ఉంటాను. పాపం ఆయన ఆఫీస్ స్ట్రెస్ వల్ల బీపీ డౌన్ అయిపోయిందనుకో, నార్మల్ అవుతుందని గొడవ పెట్టుకుంటూ ఉంటాను. నేను వంటలు అద్భుతంగా చేయగలను, కానీ చేయను. ఎందుకంటే మా ఆయనకి పట్టు రాకుండా ఉండాలని, హెల్దీగా ఉండాలని, జిమ్ డబ్బులు మిగులుద్దామని. నాకేం కావాలో నేనే మా హస్బెండ్ కి చెప్పేస్తా. సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేయాలా అన్న స్ట్రెస్ ఆయన ఉండకూడదు కదా, అందుకని. మా హస్బెండ్ ని ఆఫీసుకు తప్ప ఇంకెక్కడికి బయటికి ఒంటరిగా పంపించను. ఎందుకంటే ఆయన లోన్లీగా ఫీల్ అవ్వకూడదు కదా, అందుకని. ఎంత మంచి భార్య నేను, రోజు దిష్టి తీయాలి నాకు. ఆయన గురించి ఎంత ఆలోచిస్తున్నాను, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. దాన్ని జాగ్రత్త తొక్కి నారదీయడం అంటారు. కానీ మా హస్బెండ్ ఏమో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు, ఎప్పుడు నాతో గొడవ పెట్టుకుంటూ ఉంటావు అని నా మీద కోప్పడుతూ ఉంటారు. నేను ఏం చేసినా ఆయన కోసం ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?